ప్రకాశం జిల్లా పొదిలిలో ఈ నెల 11న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతూ పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించనున్నారు. మాజీ సీఎం జగన్ పర్యటన కోసం హెలిప్యాడ్ స్థలాన్ని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం తదితరులు పరిశీలించారు. ఈ నెల ప్రకాశం జిల్లాలోని పొదిలి గ్రామంలో జూన్ 11వ తేదీన పొదిలి టొబాకో వేలం కేంద్రానికి పరిశీలన కార్యక్రమానికి వచ్చేసి రైతులు పడే కష్టాలు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత, వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. రైతు పండించిన దానికి ఏది గిట్టుబాటు ధర లేదు. జగన్మోహన్ గారు ఉన్నంత కాలంలో రైతులు రాజుగా చూసుకున్నాడు. రైతులకు ఏ కష్టం లేకుండా అటు పొగాకు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, పత్తి రైతులు కానీ, వరి రైతులు కానీ ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం అయితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షలు, కార్పణ్యాలు, ఓన్లీ ప్రజల మీద నానా రకాల ఇబ్బందులు పెడుతూ, కావాలని వైఎస్ఆర్సీపీ మీద కార్యకర్తల మీద కేసులు పెడుతూ, పరిపాలన అనేది లేకుండా పరిపాలన పూర్తిగా కుంటుపడే విధంగా చేసుకుంటూ, రైతు పండించిన దానికి గిట్టుబాటు ధర లేకుండా మొన్న మా నాయకుడు గుంటూరులో పర్యటించినప్పుడు మిర్చి యార్డులో పర్యటించారు. అట్లీస్ట్ మా ప్రభుత్వంలో కింటా 24,000 రూపాయలు ఉంటే మిర్చి ఉంటే, ఈ ప్రభుత్వంలో అసలు అడిగే పరిస్థితి లేదు. 8,000 రూపాయలు, 9,000 రూపాయల పరిస్థితి వచ్చింది. వరికి గిట్టుబాటు ధర ఆ రోజు సుమారుగా 18,000 నుంచి 2,000 రూపాయలు ఉంటే, ఈ ప్రభుత్వంలో 1,200 రూపాయలు కొనే పరిస్థితి వచ్చింది. ఏదైనా మంచి చేయాలన్న ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతమంది రైతులు, ముఖ్యంగా పొగాకు రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ, ఒక్కొక్క రైతు పండించేదానికి